is this. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make, how to induce every party, every section in this country. It would be the act of greatest statesmanship for the majority party. అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ శరత్. సో వెల్కమ్ టు హానెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. ఇవాళ మనం ఒక ప్రముఖ గెస్ట్తో ఉన్నాం. సో గెస్ట్ వచ్చేసి తెలంగాణ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అండ్ ఉషా కిరణ్ గారు. విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ త్రూ చాలామంది విద్యార్థులకి శిక్షణ ఇస్తూ చాలా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొచ్చినారు. అండ్ ఆయన జర్నీ చాలా గొప్పది. సో అతని జర్నీతో పాటు ఒక టైటిల్ కూడా ఉంది, నల్లమల్ల ముద్దు బిడ్డ అని చెప్పి. సో ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఆవిష్కార్ కాంపిటేటివ్ మ్యాగజైన్ అనే ఒక సంచికని వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఇవాళ పర్సనల్ విషయాలతో పాటు ఈ పోటీ పరీక్షల గురించి అండ్ తెలంగాణ బహుజన సంఘం లీడర్గా కూడా పనిచేస్తున్నారు. సో వీటి గురించి డీటెయిల్స్ కనుక్కుందాం. సో నమస్కారం సార్. నమస్తే అండి శరత్ గారు. ఇవాళ మనం హానెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్లో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఉషా కిరణ్ గారు అనగానే మాకు గుర్తొచ్చేది ఏంటంటే తెలంగాణలో చాలామంది బహుజన స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేసి వాళ్ళ ఒక మంచి రూట్లో తీసుకెళ్తున్నారు. అవును. సో దాని గురించి మీరు మాట్లాడుకోవాలంటే ఏం చెప్తారు? తెలంగాణలో సభ్య సమాజం మొత్తము బహుజన సమాజంతో నిండిపోయింది. ఇక్కడ బహుజనులు అనగా అధిక కులాలు కలిగిన అధిక సంఖ్యలో ఉన్న సభ్య సమాజం అని చెప్పవచ్చు. ఒక కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వడం అయితేనేమి, ఈ సమాజంలో ఒక ట్రైబల్ తెగ ఈ సమాజంలో అంతర్భాగమే. అలాంటి ట్రైబల్స్కు సంబంధించినటువంటి తెలంగాణ మొత్తం ట్రైబల్స్కి సంబంధించిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కి ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ట్రైబల్ రైట్స్ మీద పోరాటం చేయడం, దాని మీద మరి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కి ట్రైబల్స్ రైట్స్ మీద ఉద్యమం చేస్తూ వారి హక్కులను కాలం రాస్తుంటే వాటిని పరిరక్షించడానికి ఆర్థిక సామాజిక అభివృద్ధిలో కానీ, విద్యా అభివృద్ధిలో కానీ ట్రైబల్ సమాజానికి అతి తక్కువ ఫలాలు అందిన ఈ దేశం. భారత రాజ్యాంగంలో అనేక షెడ్యూల్స్, అనేక నిబంధనలు, వారికి సంబంధించిన అనేక ఇతరతర చట్టాలు కూడా ఎన్నో చేసినప్పటికీ అమలు చేయడంలో ఈ ప్రభుత్వాలు విఫలం చెందినాయి. వాటిని పరిరక్షించుకుంటూనే ట్రైబల్ యొక్క మనుగడ కొనసాగించడానికి ఈ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కొనసాగుతుంది. ఇక విద్యా వ్యవస్థలో విజ్ఞాన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేది దట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్. ఐఏఎస్లను శిక్షణ ఇవ్వవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఈ రాష్ట్రం నుంచి నూతనంగా ఏర్పడిన తర్వాత చాలా ఎక్కువ మంది మేము గడిచిన రాష్ట్ర నోటిఫికేషన్లో విద్యార్థులకు కూడా ఇవ్వడం జరిగింది. కూర్చుంటే చాలామంది ఉద్యోగం సాధించారు. అవన్నీ తెలిసినవి, మీడియా పరంగా కూడా చాలా జరిగింది. అయితే గుణాత్మకమైన విద్య అందడం లేదు రాష్ట్రంలో. గుణాత్మకమైన విద్య అంటే చదువుకోవడం వేరు, చదువులో ఉన్న అర్థం తెలుసుకోవడం చదువుకోవడం వేరు. రెండు ఒకటి ఎట్లా అవుతాయి? ఈనాటి కార్పొరేట్ రంగంలో విద్య డబ్బుకు దొరుకుతుంది అనే ఒక నానుడి మనం గమనించవచ్చు. కొన్ని సామ్రాజ్యవాద శక్తులైతేనేమి, కొంతమంది వ్యాపార వర్గాలు ఒక సిండికేట్ అయి నిర్వహించేటటువంటి ఆ కార్పొరేట్ సెక్టారు మధ్య దిగువ తరగతి వాళ్ళకు విద్యను అందకుండా చేయడం అనేది ఒక దౌర్భాగ్య స్థితిని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నది. సో కాబట్టి విద్యా సంస్కరణలు కూడా ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్య అంటుంది. కొన్ని ఒప్పుకోదగ్గ విషయాలు ఉన్నప్పటికీ లోపాలు
ఉన్నటువంటి వ్యవస్థను నిర్మితం చేస్తుంది ప్రభుత్వం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వేరువేరుగా రెసిడెన్షియల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. కానీ అక్కడ గుణాత్మకమైన విద్యను అందించడం లేదనే విమర్శ లేకపోలేదు. సో గుణాత్మక విద్య అందించండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఏదో చదివాడు, పాస్ అయ్యాడు, అతను బయటికి వెళ్ళాడు, బతుకుతాడు పో, ఇది తప్పండి. సో ఈ రెండు విషయాల మీద అండ్ విజ్ఞాన్ ఐఏఎస్ సర్కిల్ స్టడీ సర్కిల్ వచ్చేసి అవునండి, దాని నుంచి ఎంతమంది మీరు ట్రైన్ చేశారు, ఎప్పుడు మొదలైంది? విజ్ఞానం ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేది 2009లో ఎస్టాబ్లిష్. అలా 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 వస్తూ 2012లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు దాన్ని ఒక ఫౌండేషన్, ఆశ్రిత ఫౌండేషన్ అని దాన్ని నిర్మితం చేసి దాని వెనకాల ఒక విజ్ఞాన ఐఏఎస్ స్టడీ సర్కిల్ బలంగా ఉండాలని నడిపిస్తూ 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్పెషల్లీ హైయెస్ట్ స్థాయి గ్రూప్ 2 వాళ్ళకు కోచింగ్ ఇచ్చాం. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో 20,000 మందికి పైగా అనేక రకాల కోచింగ్లు అభ్యర్థులు తీసుకోవడం జరిగింది. మరి దాదాపు 1000 మంది, 3,500 పైచిలకు వివిధ రకాల ఉద్యోగులను నిర్వర్తించే మా స్టూడెంట్స్ ఉన్నారని తెలియజేస్తున్నారు. సో టోటల్గా విజ్ఞాన్ స్టడీ సర్కిల్లో ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ఐఏఎస్ ఐపీఎస్లో ట్రైన్ చేశారు? అనుకున్నాము ఐఏఎస్ ఐపీఎస్ల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, అవలేదు. ఇప్పుడు కేవలం సివిల్ సర్వీసెస్ వైపు మాత్రమే ఐఏఎస్లను, ఐపీఎస్లను, కేంద్ర సర్వీసులను అవ్వడం, ఏవైతే యూపీఎస్సి చేత నిర్మితం అవుతున్నటువంటి 29 రకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగాల నోటిఫికేషన్, యూపీఎస్సి సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే ప్లానర్ ఉన్నదో దానిని రాబోయే 2021 మరియు లేదా ఇప్పుడు కరోనా నేపథ్యంలో 1 సంవత్సరం ఆగినప్పటికీ కూడా 21-22 అకాడమిక్ నేపథ్యంలో మేము ముందుకు తీసుకెళ్దామని కేంద్ర ప్రభుత్వ సర్వీసుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఎంతైనా చూసినా తక్కువగానే ఉన్నది. రాష్ట్రాన్ని ఫోకస్ చేస్తూ అదేవిధంగా గిరిజన సమాజాన్ని కూడా, ఈ రాష్ట్రంలో 15 గిరిజన తెగలు ఉన్నాయి. కొన్ని తెగల్లో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ, మరి కొన్ని తెగల్లో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి తెగకు ప్రాధాన్యతనిస్తూ వారికి ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయడానికి అనేక ఉద్యమ సంస్థలు, ఉద్యోగ సంస్థలు, వ్యక్తిగత ఆఫీసర్లు, మా స్టూడెంట్ విభాగాలు ఏవైతే ఉద్యోగాలు సాధించిన వీరందరూ సహకరిస్తున్నారు. సో అఖిల భారత స్థాయిలో అఖిల భారత ఉద్యోగులను తయారు చేయాలి అంటే వీరందరి యొక్క సపోర్ట్ తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వం యొక్క సపోర్ట్ తీసుకొని కూడా రాబోయే రోజుల్లో ఈ గిరిజన తెగల్లో నుంచి వారిని కేంద్ర సర్వీసులు లేదా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. కొంచెం సమయం పడుతుంది, కానీ తప్పకుండా చేస్తామండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2లో చాలా ఫేమస్ ఉన్నారు. అవునండి. సో ఇప్పటివరకు మీరు ట్రైనింగ్ సెషన్స్లో చాలామంది బహుజన బిడ్డల్ని, చాలామందిని వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోకుండా కొన్ని ఉచిత బ్యాచ్లు కూడా జరిగినాయి. దాని గురించి చెప్పండి. సోషల్ యాక్టివిటీ ఈ రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లను కూడా ఒక వ్యాపారంగా నడుస్తున్న తరుణంలో దిల్సుఖ్ నగర్ డయాస్ మీద 2012లో ఏదైతే లో ఇన్కమ్ బేస్డ్గా కానీ హై నాలెడ్జ్ బేస్డ్గా కానీ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ తీసుకొని వాటి బేస్డ్గా శిక్షణ ఇచ్చి కార్యక్రమంలో గ్రూప్ 2కి కొంత సెలెక్షన్ ప్రాసెస్ చేసుకొని ఉచితంగా ఒక 100, 200, 300 ఇలా ఒక కొన్ని బ్యాచ్ల వరకు ఉచిత విద్య అందించడం జరిగింది. ఉచిత కోచింగ్, వాళ్ళు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ అది కూడా నేను వ్యాపారం చేస్తున్నాను. ఒకటి మోటో కరెక్ట్ ఉండాలి, సూత్రం కరెక్ట్ ఉంటే లెక్క తప్పుకోదు. ప్రిన్సిపల్ ఏదైతే మనం వేసే సూత్రం కరెక్ట్ ఉండాలి. చేసే ఉద్దేశం, ఇంటెన్షన్ అండి. నేను చేయగలను అనే నమ్మకం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నేను రావడానికి కారణమే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లను 22 సంవత్సరాలుగా నేను అన్వేషించి అనేక సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి గ్రూప్ 1 ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళి గ్రూప్ 2ను సాధించి ఉన్న ఉద్యోగాలను పక్కన పెట్టి ఈ బహుజన మరియు మన తెలంగాణ మొత్తం సమాజానికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని మేధావులైనటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వారి ఆలోచనను పంచుకొని దీనిని నేను, నా టీము
ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది సార్. అది తప్పకుండా ఎక్కువ మందికి అందే విధంగా ప్రయత్నం చేస్తాం. బహుజనవాదుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. బీసీబీలో, బీసీసీలో, బీసీడీలో పోటీ ఏ విధంగా ఉందో మేము అంతా విశ్లేషించి చెప్పడం జరుగుతూనే ఉంది. రాబోయే మరి ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వము మాత్రమే గ్రూప్ 1 సర్వీస్కు నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర మర్చిపోకూడదు. అంటే ప్రభుత్వము కావాలనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చి ఉద్యోగాలను ఇవ్వడం లేదు. ఇప్పుడంటే అత్యధిక పరిస్థితులు, కరోనా కాలము అని చెప్పి చేతులు దులుపుకుంటుండొచ్చు. కానీ ఒక 5 సంవత్సరాల్లో ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి ఇప్పటి వరకు కోర్టుల ద్వారా అది చివరి అభ్యర్థికి అపాయింట్మెంట్స్ అందిన దాఖలాలు చరిత్రలో లేవు. ఏం జరుగుతున్నది? నోటిఫికేషన్ల గురించి జీవిత కాలాన్ని పోగొట్టుకోవడమేనా? 2011 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 కోసం అభ్యర్థులు ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలా వారి జీవితాలను త్యాగం చేసి ఏజ్ బార్ కూడా ప్రభుత్వం మేము చాలా ఇస్తాం ఏజ్ బార్ అని 49 సంవత్సరాల వరకు ఇవ్వడం అంటే 50 సంవత్సరాలకు జీవితానికి 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిని కూడా, అంటే రిటైర్మెంట్ అయ్యే ముందర ఉద్యోగం తెచ్చుకోవాలా అంటే ఈ మధ్య ఇదంతా ఒక రకమైనటువంటి ఒక జగన్నాటకం లాగా అయిపోయింది. దీనిని ప్రతి ఒక్క అభ్యర్థులు గమనించాలి అని నేను తెలియజేస్తున్నాను. అండ్ ప్రజెంట్ మీరు వచ్చేసి ఒక బహుజన కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఎస్. సో మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. కుటుంబ నేపథ్యము అంటే శరత్ గారు నల్లమల్ల అడవులకు ఆనుకొని ఉన్న అచ్చంపేట నియోజకవర్గం, ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా, మరి కొండ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ఆజీపూర్, ఐనూరు ఆ గ్రామ ప్రాంతాల్లో పుట్టి అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చేసి కొండనాగుల ప్రాంతం వెళ్ళి హై స్కూల్ వరకు కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్కు ఏపీ రెసిడెన్షియల్ వెళ్ళి అటు నుంచి వచ్చి టీటీసీ ట్రైనింగ్ చేసి టీచర్ జాబ్కు పోటీ పడి అటు నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2లకు తీసుకెళ్ళాము. అంటే నా జీవితాన్ని అలా తీసుకుంటున్నాను. ఇది ఒక జర్నీ, ఒక రోజులో అయింది కాదు. 20 సంవత్సరాలలో టీచర్ నౌకరీ నేను పొందిన, కానీ పూర్తిగా చేయలేని పరిస్థితులు వచ్చింది. 2007 నోటిఫికేషన్లో గ్రూప్ 2 ఉద్యోగం పొందిన, కానీ ఉద్యోగం చేయలేని పరిస్థితులు వచ్చి ఉన్నాయి. ఎందుకంటే సమాజానికి చెయ్యాలి, నేను ఎంతో కొంత చెయ్యాలి, నేను చేసుకుంటే నేనే బాగుపడతాను, నేను సమాజానికి చెయ్యాలనే ఒక ఇంటెన్షనల్గా ఉన్నా కాబట్టి ఈ సమాజం నన్ను అడాప్ట్ చేసుకుంటుంది. ఈ సామాజిక తెలంగాణలో నేను ఈ సమాజానికి అంకితమైపోదామని నిర్ణయించుకోవడం వల్ల నా ప్రస్థానాన్ని, నా ఉద్యోగాలను అన్నింటినీ, నా పర్సనల్ జీవితాన్ని పక్కకు పెట్టి నేను సామాజిక తెలంగాణ కోసం ఈ బహుజనులతో కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారితో కలిసి కరోనాకు ముందు ఉద్యమం చేసినటువంటి సందర్భాన్ని మీరు గమనించవచ్చు. అదే మీకు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినాయని అంటారు 2017 నోటిఫికేషన్స్. అవునండి. సో మీకు ఎన్ని నోటిఫికేషన్స్ క్వాలిఫై అయ్యారు? ఎందుకు జాబ్ కంటిన్యూ చేయలేకపోయారు? చెప్పాను కదా ఇప్పుడే. ఏమిటి అంటే మనిషి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రయత్నం చేయక తప్పదు. ఆనాటి ఒక ఎస్టీ అభ్యర్థిగా ఉండి ఉండడం వల్ల ఆనాటి బ్యాక్లాగ్ ఉద్యోగంలో అతి చిన్న వయసులో టీచర్ జాబ్ వచ్చింది మొదటగా. అంతకంటే మునుపు బ్యాంకింగ్ సర్వీస్కు ప్రైమర్లీ సెలెక్టెడ్, ఇంటర్మీడియట్ అయిపోవడంతో అప్పుడు బిఎస్ఆర్బి ఉండేది. ఇప్పుడు టీచర్ జాబ్ వచ్చింది. అన్ని ఉద్యోగాల కంటే ఉన్నతమైన ఉద్యోగం టీచర్ జాబే. ఈరోజు కూడా నేను కొనసాగిస్తుంది టీచింగే. సో కానీ ఎందుకో మరి గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, చాలా మందికి సేవ చేయాలి, మన చేతిలో పవర్ ఉంటుంది. సమాజంలో పవర్ ఎక్కడెక్కడ గమనిస్తున్నాం మనం. ఒకటి మనీ, అంటే డబ్బు ఉన్నవాడు గొప్పవాడు. 2 మినిస్టీరియల్, అంటే రాజ్యాధికారం, రాజకీయ అధికారం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. 3వది మైండ్ పవర్, ఎవరైతే ఉపయోగించి ప్రభుత్వ సర్వీసును పొందుతావారు, ఎంక్యూబ్ అంటారు. మనీ, మైండ్, మినిస్టీరియల్, ఈ 3 పవర్లు గొప్పవి. కాబట్టి ఒక ఆఫీసర్ అయితే, ఒక జిల్లాకి బాసు అయితే మనం సేవ చేయడానికి అనుకూలత,
ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి ఆ విధంగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఐఏఎస్లు ప్రిపేర్ అవ్వడం, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వడం, ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లకు ప్రిపేర్ అవ్వడం, చివరాఖరికి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లకు కూడా లాస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1 వస్తుందని వెయిట్ చేసాం. అప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అవుతూనే అభ్యర్థులకు పోతుంది. ఈ విధంగా కొనసాగింది. కాబట్టి వీళ్ళకు సేవ చేయడమే గొప్పదనిపించి ఉన్న ఉద్యోగాలు పరిస్థితుల కారణంగా అకారణంగా పక్కకు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇదే మన వృత్తి, ఇదే మన ప్రవృత్తి అనుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ టు మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చారు. అవునండి. సో అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఆ కమ్యూనిటీస్ నుంచి వస్తున్నారు. చాలా మంది వచ్చినప్పటికీ కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఏంటంటే అది ఈజీ అని చెప్పి వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇది తప్పుడు బాగా. ఎందుకంటే రిజర్వేషన్ అనే ఒకటి కాన్సెప్ట్. అవును, మీరు అడుగుతున్నది రిజర్వేషన్ల గురించే, కానీ మీరు పరోక్షంగా అడిగారు. ప్రత్యక్షంగా నేను చెప్తాను. ఒకటి మై డియర్ సామాజిక తెలంగాణ అన్నలు, చెల్లెళ్ళు, తమ్ములు అందరూ పెద్దలు గమనించవలసింది, సామాజిక తెలంగాణ అంటే సమాజము మొత్తము అని అర్థం, కానీ ఏదో ఒక వర్గము అని కాదు. ఈ సామాజిక తెలంగాణ అనే అంశంలో సామాజిక విభజన ప్రక్రియ నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిన, రూపాంతరం చెందుతూ వచ్చిన ప్రక్రియను మనం విశ్లేషిస్తే, మనం ఎక్కువగా ఉన్నటువంటి సభ్యులను మతాలకు భిన్నంగా ఆలోచన చేస్తే కులాలను ప్రస్తావన తీసుకొస్తాం. ఇందులో ఉన్నత వర్గీయులు అనగా అభివృద్ధి చెంది ఫార్వర్డెడ్ క్యాస్ట్లు అనుకోవాలా. మరి మిగిలిన వాళ్ళు ఓబీసీ నుంచే పట్టుకొని మాట్లాడతాం. ఓబీసీలు లేదా బీసీలు, ఎస్సీలు లేదా ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళు రిజర్వేషన్లు పొంది మిగిలిన వాళ్లకు హక్కులకు భంగం కల్పిస్తున్నారు అన్నారు. ఒకటి గుర్తుంచుకోవాలి, భారత రాజ్యాంగం లోపల రిజర్వేషన్లు 50% మాత్రమే, మిగిలిన 50% రిజర్వేషన్లు కాదు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఇందిరా సహాని కేసులో మీరు ఎంతమందికి రిజర్వేషన్లను కల్పించండి, ఎన్ని వర్గాలకైనా రిజర్వేషన్లు కల్పించండి, కానీ 50% రిజర్వేషన్లు దాటడానికి వీలు లేదని తీర్పునిచ్చింది. అంటే మనకు 100 ఉద్యోగాలు అయితేనేమి, 100 అవకాశాలు ఉంటేనేమి, బాగా గమనించాలి ఈ పాయింట్ని. 100 ఉద్యోగాలు ఉంటేనేమి, 100 అవకాశాలు ఉంటేనేమి, అందులో 50 మాత్రమే రిజర్వేషన్, మిగిలిన 50 ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీకి పోటీ పడుతున్నారు, ఓపెన్ కేటగిరీకి పోటీ పడుతున్నారు. మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది భ్రమ అవుతుంది. ఉన్న ఉద్యోగాలు రిజర్వేషన్ కొట్టుకోలేకపోతున్నాము. ఎలా కొట్టుకోలేకపోతున్నామో నిరూపిస్తారు. ఇదే గిరిజనకు సంబంధించినటువంటి విషయంలో గిరిజనులు 15 తెగలు ఉంటే అత్యధిక జనాభా ఉన్న తెగ లంబాడి తెగ, అతి తక్కువ జనాభా ఉన్న తెగ సెంచు తెగ. మళ్ళీ మా ఎరకల కమ్యూనిటీని తీసుకున్నట్లయితే మైదాన ప్రాంతపు ఎరకలను, ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతపు ఎరకలను ఉన్నారు. అక్కడి వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్లు, ఇక్కడ వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు ఉత్తరేమో. కేవలం 6% రిజర్వేషన్లు ఉన్నాయి. 6%లో 99.9, అంటే 5 మీద 6 మొత్తం పోయి 1% కూడా ఎరకల వాళ్ళు కానీ సెంచు వాళ్ళు కానీ ఈ ఉద్యోగాలను సాధించలేకపోతున్నారు. అంటే ఇక్కడ కూడా దోపిడీ ఉన్నది. అంటే ముందెవడు ఉంటే వాడికే పోతున్నాయి. కానీ నేను ఇక్కడ ఒకటి తెలియజేయదలుచుకున్నా ఈ సభ్య సమాజానికి, రిజర్వేషన్ల ప్రక్రియ అనే దాన్ని మీరు వ్యతిరేకించడం తప్పు. ఎందుకు అంటే రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసమో, విద్యా ఉద్యోగ సమానత్వం కోసమో ఏర్పాటు చేసినవి కాదు, సామాజిక హోదా కోసం ఏర్పాటు చేసినవి. 1000 ఏళ్ల నుంచి ఏ బ్రాహ్మణ, ఏ క్షత్రియ, ఏ వైశ్య, మిగిలిన జనాలు మొత్తం ఏ శూద్ర జాతి ఉన్నదో ఈనాడు వీళ్ళని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అని పిలువబడుతున్నాం. వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నందువల్ల వీళ్ళని బహుజనులు అంటున్నాము. ఈ బహుజనులు అనే పదాన్ని ఒక బహుజనవాదంగా, ఒక బహుజనులు అంటే ఒక ఎస్సీలుగా వానే భావించడం తప్పు. ఇట్లా బహుజనులు అంటే ఎక్కువ కులాలు కలిగిన ఎక్కువ మంది అని అర్థం. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, వీళ్ళందరూ
వీరి యొక్క సామాజిక అంతస్తు హోదా మిగిలిన 3 వర్గాల కంటే తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు వివక్ష ఎదుర్కొన్నారు వేల ఏళ్ల నుంచి. మనకు తెలుసు, ఈరోజు గ్రామీణ తెలంగాణ ప్రాంతమే కానీ గ్రామీణ భారతదేశ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఊరిలో ఉన్నత వర్గ ప్రజలు ఎవరు, నిమ్న వర్గ ప్రజలు ఎవరు అనేది మీరు గమనించాలి. అది ఆ పుట్టుకతోటి ఆ కులంతో వచ్చిన భావన పోవడానికి, ఆ భావన పోవడానికి మిగిలిన సమాజానికి 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందే తప్ప అది ఎప్పుడు పోతుంది? ఉద్యోగాలు వచ్చినంత మాత్రం కులాలు మారుతున్నాయా? హోదాలు వస్తున్నాయి. ఒక బీసీ బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ప్రతి వర్గం వాడికి సార్ నమస్కారం సార్ అనుకుంటూ వెళ్తారు. సామాజిక హోదా కోసం, ఆర్థిక హోదాల మీద రిజర్వేషన్ల సిస్టమ్ లేదు. అంబేద్కర్ మహానుభావులు అన్నది అదే, ఈ దేశ జీవన విధాన చిత్రపటం మారాలి అన్నారు. అందరం ఒకటే అన్న భావన, వసుదైక కుటుంబం అనే భావన సూచిస్తున్నది తప్పు అన్నారు. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రదేశాలు, భిన్న భౌగోళిక ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న వేషాలు, భిన్న సంస్కృతులు కలిగి ఒకటిలాగానే కనిపిస్తున్నటువంటి వసుదైక కుటుంబం అన్న నేషనల్ ఇంటిగ్రిటీ ఉన్నదే, ఆ భావన ప్రాక్టికల్గా కనిపించదు, చెప్పుకోవడానికి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. గిరిజనులకు అల్లాడిపోతున్నారు అడవుల్లో. గిరిజన ప్రాంతాల్లో నుంచి ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. రాజకీయ లక్ష్యాల కోసం మాత్రమే వాళ్ళు ఏదో చేస్తున్నామనే తూతూ మంత్రంగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించాలి. నేను అడుగుతున్నాను, మరి ఈ రాష్ట్రంలో ప్రతి గిరిజన బిడ్డ ఉచితంగా చదువుకునే రోజు రావాలి. అది కార్పొరేట్ స్కూల్ అయితేనేమి, అమెరికా యూనివర్సిటీ అయితేనేమి, వాళ్ళకు చదువే కావాలి. నేను అడుగుతున్నాను ఈ సమాజాన్ని, ఒక్కొక్క వర్గము సామాజికంగా అభివృద్ధి అవ్వాలి అంటే రాజకీయ అధికారం వైపు బహుజనులంతా నడుము కలిసి కట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. వేల ఏళ్ల నుంచి ఎవరో పరిపాలన చేస్తుంటే, ఒక రాజు ఆ దేశపు ప్రజలను పరిపాలన చేస్తుంటే రాజు కొడుకు రాజు అయిన సందర్భాలు చూశారు. నేను ఈరోజు అంటున్నాను, రాజు కొడుకు రాజు కావడానికి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఉండవు. ప్రజలందరూ మెప్పు పొందినటువంటి వ్యక్తులు ప్రజాపాలకులు అవుతారు. కాబట్టి బహుజన సమాజం మొత్తం నడుమ కట్టవలసిన అవసరం ఆసన్నమైనది. రాబోయే రోజుల్లో మీరు మీ ప్రజలని మీ కుటుంబాలని మీరు పరిపాలన చేసుకోవాలంటే సంప్రదాయ రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పవలసిన అవసరం ఆసన్నమైనది. కాబట్టి దీని విషయం మీద మనం ప్రొలాంగ్ చేస్తే చాలా ఎక్కువ దూరం కావచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా చూసుకుంటే 85 to 90 మధ్యలో తర్వాత రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి ఒక కొటేషన్ అయితే ఉంది. కొటేషన్ అంటారు దాన్ని. భారత రాజ్యాంగం రాస్తూ అందులో ఈ భారతదేశపు రిజర్వేషన్ల వ్యవస్థ స్వాతంత్రం వచ్చి భారత రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల కాలంలో ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకొని బాగుపడతారు అనేది మీరు అన్నమాట ఉన్నది. 10 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. ప్రతి 10 సంవత్సరాలకు రాజ్యాంగ సవరణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పెంచుకుంటూ రావడం కూడా మనం పరిశీలించవచ్చు. 10 సంవత్సరాల కాలంలో ఈనాడు లోక్సభ చూస్తాము, వివిధ రాష్ట్రాల సభలు చూస్తే రిజర్వేషన్ల పేరుతో, అది కూడా ఎస్సీలకు, ఎస్టీలకి, బీసీలకు రాజ్యాధికార రిజర్వేషన్లు లేవు. అది గమనించాలి. జనరల్ వాళ్ళతో మీరు పోటీ పడడమే బీసీ. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎస్సీలు సూపర్గా డెవలప్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకొని ఆ ఉద్యోగాల నుంచి రాజకీయ చైతన్యం చెంది వాళ్ళ రిజర్వేషన్ స్థానాలు వాళ్ళు నిలబడి గెలిచి మన పైగా జనరల్ స్థానంలో గెలిచి రాజ్యాధికారం చేస్తారు అని అంబేద్కర్ మహాశయుడు అనుకున్నట్టుగా చేస్తే అయ్యేది. కానీ ఏ మైనారిటీ వర్గాలు, ఇలా మైనారిటీ అంటున్నా నేను ఇక్కడ మీదట పదాన్ని మారుస్తున్నా, ఏ మైనారిటీలు అయినటువంటి మొత్తం జనాభాతో పోల్చుకున్నప్పుడు బహుజనులు 85%, అగ్ర వర్గాలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు 15%. ఈ బహుజనులు అందరూ ఒకటైనప్పుడు అగ్ర వర్ణాలు అనేటివి ఉంటాయి కదా, ఈ అగ్ర వర్ణాలు మైనారిటీ అవుతారు కదా, ఎక్కువ మంది తక్కువ మంది కదా, మెజారిటీ మైనారిటీ అనడం వెనక ఉద్దేశం. ఈ బహుజనుల కోసము
ఆ లక్షణాలు, ఆ ఉద్దేశాలు, ఏవైతే అభివృద్ధి, ఏదైతే వాళ్ళ యొక్క సంక్షేమము నిలబెట్టడం కోసం రాజ్యాంగం రచించబడిందో, మైనారిటీ వర్గానికి చెందిన పాలకులు మెజారిటీ ప్రజలను పాలన చేస్తున్నప్పుడు వాళ్ళకు దక్కవలసింది పూర్తిగా దక్కనిస్తారా అనేది నెంబర్ 1 ప్రశ్న. దక్కనీయకపోగా అందులో ఉద్యోగి స్వామ్యం ఏదైతే ఉన్నదో, అందులో ఉద్యోగి స్వామ్యం ఏమైతుందంటే వాళ్ళ కుటుంబాలను వాళ్ళే చూసుకోవడం తప్ప తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం లేదండి. కాబట్టి ఇది బాగా ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో 10 సంవత్సరాల కాలం కాదు, ఇంకా 100 సంవత్సరాల కాలం వీళ్ళు పొడిగించినా కూడా ఈ వర్గం అభివృద్ధి చెందదు అనేది తేట తెల్లమైంది 70 ఏళ్లలో. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయం నెరవేర్చకుండా ఉండడానికి పాలక వర్గాలు సగం కారణమైతే, ఏవైతే ప్రభుత్వం చేసిన చట్టాలను అమలు చేయవలసిన బాధ్యత ఉన్న వర్గం ఒకటైతే, అమలు పరుచుకోవడంలో విఫలమవుతున్నటువంటి బహుజన సమాజం కూడా ఇక్కడ ఫెయిల్ అవుతున్నది అనేది ఒకటి చెప్పవచ్చు. అందువల్ల ఈ రిజర్వేషన్ సిస్టమ్ని మరో 10 ఏళ్ళు అట్లా ఇంకో 100 ఏళ్ళు పెంచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు రిజర్వేషన్ ఉండాలంటారా, తీసేయాలంటారా? ఒకటి, రిజర్వేషన్ తీసివేయడము ఉండడం అనే ఈ వాదన జరుగుతున్న మాట నిజం. ఈనాటి ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసేయడం కోసము అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్కటి తొలగించుకుంటూ వస్తున్న మాట వాస్తవం. వాళ్ళు తీసేయాలనుకున్నటువంటి అంశము కోర్టుల ద్వారా చెప్పిస్తున్నారు ప్రభుత్వం. కోర్టు ఆర్డర్ ఫైనల్ అవుతుంది. ఉద్యమించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్ చట్టం తెచ్చింది వాళ్ళే, తీయించేసింది వాళ్ళే. ఎస్సీ, ఎస్టీలను అత్యంత హీన స్థితిలో చూడకూడదు, అంటరానితనం అమానుషం అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నివారణ చట్టం, అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. మళ్ళీ వాళ్ళు రద్దు చేయించింది వాళ్ళే. తీసేయలేదు, దాంట్లో మళ్ళీ కొన్ని మార్చకూడదు. చట్టం బాగా ఉన్నప్పుడు మార్చవలసిన అవసరం రాదు కదా. ఉన్నదాన్ని అమలు చేయడమే లేదు ఇక్కడ. నువ్వు మారిస్తే వచ్చే ఉపయోగం ఏంటి? ఆ అవసరానికి అదొకటి. మళ్ళీ పోరాటం చేయగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చిండ్రు. ఈరోజు గిరిజన ప్రాంతాల లోపల గిరిజనులకే గిరిజనులు క్లియర్గా భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ చెప్తున్నాయి. గిరిజనుల ఆటవిక హక్కులన్నీ గిరిజనులే. గిరిజన చట్టాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల లోపల ఉన్న జీవో నెంబర్ 3 పూర్తిగా తీసేశారు. నా చట్టం చేయండి. రేపు ప్రాథమిక హక్కుల్లో షెడ్యూల్స్లో 273D ప్రకారంగా మీరు చేయవలసినటువంటి మిగతా దేశంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక విధాలుగా వారికి అందుతున్నట్టు లబ్ధిని ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎందుకు తీసుకురాము? ఉన్నాయి పోగొట్టుకుంటారు, చప్పుడు కాకుండా కూర్చుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఇస్తాము తీసేస్తాం కాదు. అసలు నేను ఒకటి అడుగుతా, బీసీలకు చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్లు ఉన్నాయి. వారి యొక్క జనాభా మీద శ్వేతపత్రం విడుదల చేస్తారా? అభివృద్ధి చెందారని? వారు ఎంత అభివృద్ధి చెంది ఎంత ఉన్నత ఉద్యోగం పోయినా సామాజికంగా ఒక అగ్ర కుల వర్గపు ప్రజలతో సమానంగా ఇక్కడ పిలువబడుతున్నారా? చెప్పండి. వాళ్ళకు హోదా ఇవ్వండి. మరి మొత్తం హోదా ఇవ్వండి. ఆ హోదా మొత్తం ఇస్తే అప్పుడు ఈ భారతదేశం అనబడేది ఏకైకంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే అనే భావన రావాలంటే, ఒకటే అనే భావన కలగాలి. ఒకటే అనే భావన కలగాలంటే ఈ అవాంతరాల మధ్యలో పోవాలి. అప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్లు పోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ప్రెసెంట్ ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు? ఏ విషయంలో? బిడ్డ లాగా ఇస్తారా, లేకపోతే నేను సోషల్ యాక్టివిస్ట్గా ఇస్తారా, లేకపోతే ఎలా ఇస్తారు? నేను రాజకీయ పార్టీలకు అతీతంగా డెమోక్రసీ మెథడ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగ విశ్లేషకుడిగా, ఒక రాజకీయాల విశ్లేషకుడిగా నేను ఒకటే కోరుతున్నా. ఈ దేశము ఇప్పుడున్న సమాజం రూపాంతరం చెందడానికి కొన్ని వేల ఏళ్ళు పట్టింది. ప్రారంభంలో మంచిగా ఉన్న సమాజము, మధ్యలో అతుకుల బొంతగా ఉన్న సమాజము, ఆ తర్వాత అనేక మతాలకు దారితీసిన సమాజము, తర్వాత కుల వర్గ రూపాంతరం చెందిన సమాజం. ఏదైతేనేమి ఈ దేశంలో ఒక గిరిజన బిడ్డగా నేను ఉన్నాను కాబట్టి ఈ దేశపు బిడ్డనే, ఈ దేశపు మూలవాసినే, ఈ దేశంలో నుంచి
ఈ దేశంలో ఉన్న అతి ఎక్కువ మంది నివసిస్తున్నటువంటి మతాలను ఆచారంగా చేసుకుంటూ వస్తున్నటువంటి ఇవన్నీ పక్కకు పెడితే బహుజనవాదాన్ని మీరు నమ్మండి. బహుజనం అనేది చాలా చక్కటి పదం అండి. బహుజనవాదంలో బీసీలకు సంబంధించి నేను ఒక ముఖ్య సూచన చేస్తున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా మీరు పరిపూర్తిగా మీరు ఒక తృప్తితో అభివృద్ధి చెందారా? రాజకీయ అధికారం మీ చేతిలోకి వచ్చిందా? రాలేదు. మీరు మీ వెనక వైపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు భయపడి ఏదో కేసులు పెడతారు అనేది ప్రచారం చేస్తున్నారు, కానీ కేసులు ఎవరి జోలికి ఎవరు వెళ్ళినా అంత ఈజీగా పెట్టేది లేదు. సాక్ష్యాలు కావాలి. బీసీ బిడ్డల బహుజనవాదులకు పెద్దన్న పాత్ర మీరు పోషించాలి. బహుజనవాదుల్లో బీసీలు రాజ్యాధికారం వైపు ముందు వెళ్తే మీ ఎంబడి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అనుసరిస్తారు. మీరు అటు సాంప్రదాయ పాలకుల ఎంబడి మీరు వెళ్ళినన్ని రోజులు మీ ఫలితం మూలంగా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కూడా రాజ్యాధికారం వైపు రాలేరని తెలిసే మీరు ఈ విధంగా చేస్తున్నారా? నేను ప్రశ్నిస్తున్నాను. బీసీలు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. సమాజంలో సగానికంటే ఎక్కువ జనాభా ఉన్నది బీసీ వర్గం. అంటే 100 మంది జనాభా ఉన్న దగ్గర 52% ఉన్నారు బీసీ. 52% ఉన్నటువంటి ఈ బీసీ జనాభా ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు? చేయవచ్చు. చెయ్యాలని ఉందా, చెయ్యాలని లేదా తేల్చుకోవాలి ఫస్ట్. ఈ రోజు బీసీ యువత రాజకీయ అధికారం వైపు నడుస్తున్నది నేను గమనిస్తున్నాను. నా స్టూడెంట్సే నాకు చాలా మంది ఫోన్ చేశారు, సార్ రాజకీయ అధికారం వైపు ఉద్యోగంగా కూడా వెళ్ళాలి అని. బహు చక్కటి నిర్ణయం. సక్సెస్ విజయం అనేది మన జర్నీలో తెలుస్తుంది. బీసీలందరూ ఎస్సీలను ఎస్టీలను కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం 17% ఉన్న ఎస్సీలు దేశంలో 7%, 8% ఉన్న ఎస్టీలు కలిస్తే రాజ్యాధికారం రాకపోవచ్చు. బీసీలు 52%, అంటే మొత్తం కలిపి ఎన్ని అవుతారు? మైనారిటీలు. వీళ్ళతో పాటు మహిళల హక్కులను కాపాడుతూ మహిళల యొక్క మొత్తం అగ్రవర్ణాల నుంచి అల్ప నిమ్న వర్ణాల వరకు మీరు కనుక మహిళల సపోర్ట్ తీసుకోగలిగితే రాజ్యాధికారం వైపు వెళ్తారు. ఈ రాజ్యాధికారం వైపు వెళ్ళడమే అంబేద్కర్ మహానుభావుడు ఈ విధంగా వెళ్ళడమే ఆలోచన చేసింది అని చెప్పింది. ఆయన ఎంత అన్యాయం రా! రిజర్వేషన్ల పితామహుడు అంటారా? ఆయన సామాజిక వర్గం చిన్నదైనప్పుడు ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మీరు ఎందుకు పరిపాలన చేస్తే వదిలిపెట్టండి, మేము పరిపాలన చేసుకుంటాం, మాకు చేతన అవుతుంది. మా మహానుభావుడు ఏ విధంగా రాజ్యాధికారాన్ని పరిపాలన చేయడం మాకు రాజ్యాంగం బాగా అర్థమైనట్టు మీకు అవదేమో. మీరు మా కోసం పరిపాలన చేస్తున్నట్టుగా మాత్రమే పరిపాలన చేస్తున్నారు, కానీ మా మంచి కోసం పరిపాలన చేస్తున్నట్టుగా చేయడం లేదు అని తెలియజేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ మీరు ట్రైబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నారు. అవునమ్మా. మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ గిరిజనుల అన్ని కులాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం మా ఫస్ట్ నియమం. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఇప్పటి వరకు 18 జిల్లాల్లో తెలంగాణలో మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కి సంబంధించిన జిల్లా కమిటీలు వేసుకున్నాం. 33 జిల్లా కమిటీలు వేయాలి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ వరంగల్ కమిటీలు వేసుకోవాలి. మహిళా కమిటీ వేసుకున్నాం. స్టూడెంట్ విభాగ కమిటీ వేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో. మిగిలిన జిల్లా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. మా గిరిజనులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి చిట్ట చివరి పేద గిరిజనుడికి ఎందుకు చేరట్లేదో మేము అందించడానికి మా సహాయ సహకారాలు ఆ గిరిజనుడికి ప్లస్ ప్రభుత్వాన్ని మేము అడగడం జరుగుతుంది. గిరిజనులకు అభివృద్ధి పథకాలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు వేరు, అభివృద్ధి పథకాలు వేరు. ఈ రెండు ఒకటి కావు. అభివృద్ధి పథకాల్లో మా గిరిజన బిడ్డలకి ఉద్యోగాలు రాక ఎలా అభివృద్ధి చెందాలో తెలియట్లేదు. మీ దగ్గర కొన్ని వందల స్కీములు ఉన్నాయి. మా ఒక గిరిజనులకు సంబంధించి ఎందుకు పూర్తిగా అందట్లేదు, మా గిరిజన యువత ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని పట్టుకుంటుంది. మా గిరిజనులకు సంబంధించి ఈ రెండింటి కంటే కూడా మూడవది ఏంటంటే విద్య. మాకు పూర్తి స్థాయి విద్య అందడం లేదు. విద్య అంటే ఏదో 10వ తరగతి వరకు చదివించి
డ్రాప్ అవుట్ లేదు కాబట్టి, నెవర్ ఎన్రోల్మెంట్ లేదు కాబట్టి, పూర్తి స్థాయి చదవవలసిన అవసరం లేదని చట్టాలకు మేము వ్యతిరేకంగా ఆలోచన చేయడం లేదు. కాదు, మమ్మల్ని అత్యున్నతులు అయ్యేంత వరకు చదివించాలి ప్రభుత్వం ఉచితంగా అనేది మేము అడగబోతున్నాము. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, మేము మా మంచి గురించి చదువులు అడుగుతున్నాం. అది ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యలో చట్టంలో ఉన్నదాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఈ అన్నింటినీ సమపాలలో చూసే మా గిరిజన బిడ్డలతో మేము నాయకత్వాన్ని తయారు చేసుకున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఈ విషయంలో మా 2-3 అంచెల పనులు అయినప్పటికీ కరోనా నేపథ్యంలో మేము మరి సమావేశాలు పెట్టకూడదు, అదేవిధంగా పర్యటనలు రద్దు చేసుకోవడాలు ఇవన్నీ జరిగి ఉండడం వల్ల మేము కొంచెం తటస్థంగా ఉండడం జరుగుతుంది. సో ఇంతమంది టీమ్ని ఫామ్ చేయగలిగారు. ఇక్కడ మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కి సంబంధించి ఒకే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇది మిగతా సంఘాల వాళ్ళు అనుసరిస్తే కూడా నేను సంతోషపడతాను. ఏం లేదంటే 33 జిల్లాలకు 33 జిల్లా కమిటీలో ప్రతి మండలానికి ఒక మెంబర్గా జిల్లా కమిటీని వేస్తున్నాం. మీరు గమనించాలి, 33 జిల్లాల కమిటీలు వేస్తాము. ప్రతి జిల్లాకు ఆ మండలంలో ఎంతమంది ఉంటే మండలానికి ఒక వ్యక్తి ఆ జిల్లా కమిటీలో ఉంటారు. ఆ జిల్లాకు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వారి నాయకత్వంలో ఏ సమస్య వచ్చినా ఆ మండలం నుంచి రిప్రజెంటేటివ్ అవుతాడు. జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తారు, జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొస్తే. అదేవిధంగా మండలానికి ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ఎంత వీలైతే అంతమందిని మేము ఎన్టీఎఫ్ ఆర్మీ సభ్యులను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ట్రైబల్ జాతి గురించి మాత్రమే, ఆదివాసీ, గిరిజన, ఎరకల అన్ని కులాల గురించి మాత్రమే కొట్లాడుతుంది. 15 తెగలకు సంబంధించి ఈ రాష్ట్రంలో మాకు ఎట్లాగో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నాయి. అవతల ఉన్నటువంటి మైదాన ప్రాంతం కానీ, ఏజెన్సీ ప్రాంతంలో కానీ, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మీరు కర్ణాటక తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఎక్కడైనా ఉన్నాయి. తెలంగాణ గురించి మాట్లాడే బాధ్యత నాకు ఉన్నది కనుక ఆ మండలంలో ఒక నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆర్మీ ప్రతి గ్రామం నుంచి మా యువత ఎంత ఉందో ట్రైబల్కి వీలైనంత ఎక్కువ మందితోటి ఆ ట్రైబల్ గ్రామంలో వచ్చిన సమస్య వచ్చిన మండలంలో ఉన్న ఆర్మీ, ఈ జిల్లాలో ఉన్న జిల్లా కమిటీ, రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ ఒకటే రోజు మేము పత్రికా ముఖంగా మీలాంటి మీడియా మిత్రుల ముఖంగా మేము ఆ విషయానికి నిలదీసి న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్ళాలి. అండ్ ప్రజెంట్ వచ్చి తెలంగాణలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే లంబాడీస్ వర్సెస్ ఈ ఆదివాసీ నడుస్తుంది ప్రజెంట్. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇది మనస్తత్వాలకు సంబంధించిన విషయం. రాజ్యాంగపరంగా దీనికి ఒక ప్రక్రియ ఉన్నప్పటికీ గిరిజన జాబితాలో చేరినటువంటి వ్యక్తులందరినీ తొలగించే ప్రక్రియ సులువైందా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సోయం బాపురావు అనే ఎంపీ, ఆదివాసీల ఎంపీకి పార్లమెంటులో చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉన్నదో ఆ ప్రకటన మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బాగా నోట్ చేసుకోవాలి పాయింట్, ఎరకల యానాది వాళ్ళకు అన్యాయంగా ఉన్నది. మైదాన ప్రాంతంలో ఉన్నారా, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారా, సుగాలి లేదా లంబాడి బిడ్డలు అంటే తాండా ప్రాంతంలో ఉన్నారు. గిరిజనులు, ట్రైబల్స్, కొండలలో కోనలలో ఉండేవారిని గిరిజనులు అంటున్నారు. గిరి అంటే కొండ కదా, ట్రైబల్స్ ఆటవిక తెగలు. సో కాబట్టి మైదాన ప్రాంతపు ఏరియాకు కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి సుగాలి బిడ్డలైతేనేమి, మా ఎరకల బిడ్డలైతేనేమి కొంచెం విస్తరణ జరిగింది. కానీ అభివృద్ధి జరిగిందా అనేది ఇక్కడ పాయింట్. ఒకవేళ అభివృద్ధి జరిగినట్లయితే ఆ జనాభా దాదాపు ఆ గిరిజన తెగలో అభివృద్ధి జరిగింది అని సూచిస్తే సరిపోతుంది కదా, చర్చిస్తే అయిపోతుంది కదా. జనాభా అధికంగా ఉండి ఉన్నప్పటికీ లంబాడి తెగకి అభివృద్ధి చెందని జనాభా కూడా ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు మినిస్టర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, ఓకే ఒప్పుకున్నాం. కానీ చిట్ట చివరికి పేద తండలో పేద ఈ లంబడుడు కూడా ఉన్నాడు కదా. ఇదొక పాయింట్. రెండవది, ఆదివాసీ ప్రాంతాలు అంటే అడవిని అట్టి పెట్టుకుని ఉన్నటువంటి ప్రాంతాలు. ఆదివాసీ తెగలు అంటే అక్కడ ఉన్నోళ్ళే కాదు, ఎక్కడ పోయినా ఆదివాసీ తెగలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి 9 ఆదివాసీ గిరిజన తెగలలో మేము వెరకలు ఉన్నాం. మమ్మల్ని తొలగించవలడం ఆయనది అన్యాయం.
భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారంగా మార్పు చేర్పులు జరిగితే తీసేసే ప్రక్రియ కూడా ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ విషయము. దీన్ని గిరిజనులందరం కూర్చొని చర్చించవలసినటువంటి సందర్భం ఉంది అనేది నేను తెలియజేస్తున్నాను. మరి మైదాన ప్రాంత గిరిజనుల కంటే ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు జర ఎక్కువ ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు భిన్నంగా దూరంగా ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ వాళ్ళు కూడా మా ఆదివాసీనే కదా. ఇది అది దాన్ని కూర్చొని మాట్లాడాలి. మీరు అన్న స్లాబ్ సిస్టమ్ అంటే పర్సెంటేజ్ సిస్టమ్. ఎవరి జనాభా ఎక్కువ ఉందని మొత్తం మేమే తీసుకుపోతాం ఈ వర్గానికి తప్పు. అరే మా వర్గం వాడు చదువుతలేడు, మాకు కనీసం పోస్ట్ అంటే ఎట్లా ఉద్యోగం ఇచ్చేస్తుంది? సెంచువారు 8,000 మంది ఉన్నారు అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం. వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితిని వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. అదండి చర్చ. అండ్ ప్రజెంట్ వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మీ బహుజన దాని గురించి. టీఆర్ఎస్ పార్టీ గురించి అడిగారు మీరు. ప్రభుత్వంలో ఉన్నది, మరి ప్రతిపక్షము కూడా ఉన్నది. ప్రభుత్వము అనేది సంక్షేమ పథకాలకు సంబంధించి నేను గిరిజన భావజాలంతో మాత్రమే మాట్లాడగలుగుతాను. ప్రభుత్వ పెద్దలు గమనించాలి. మా గిరిజనులకు 3 ఎకరాల భూమి ఎక్కడ ఉంది? ఎంతమందికి ఇచ్చారు? అదేవిధంగా మా గిరిజన యూనివర్సిటీకి ఏమైంది? అదేవిధంగా మా గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుతామన్నది మీరే మీ మేనిఫెస్టోలో రాసి ఎక్కడ పెంచుతున్నారు? మా గిరిజన బిడ్డలు ఎదురు చూస్తున్నటువంటి మా ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏవి? దయచేసి పెద్దలు గమనించండి. మా హక్కులను మేము సాధించుకోవడానికి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా మేము పోరాటం ద్వారానే మా ఉనికిని సాధించుకుంటామని తెలియజేస్తున్నాను. ఇలా అడుగుతూ వెళ్తే చాలా ఉన్నాయి స్వచ్ఛందంగా. మా పిల్లలకి, మా గిరిజనుల బిడ్డలకి ఈరోజు జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయవలసినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక పన్నాగంతో, కుట్రతో ఆదివాసీ ఉద్యోగాల మీద, ఆదివాసీ ప్రాంతం బిడ్డలే ఉద్యోగాలు చేయాలని ఉన్నటువంటి జీవోను సుప్రీంకోర్టు రద్దు చేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు ఉండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు స్పందించి రివ్యూ పిటిషన్ వేయవలసిన సందర్భం ఉండి లాక్డౌన్ సమయం అని, కరోనా సమయం అని జనాలను రోడ్ల మీదకి రాలేని పరిస్థితిని చూసి సుప్రీంకోర్టు చేత ఈ తీర్పు ఇప్పించడం ఈ రాజకీయ పార్టీల, ఈ ప్రభుత్వాల కుట్రగా నేను దీన్ని ఖండిస్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు మీ టీఆర్ఎస్ లీడర్స్ చాలా మందితో అసోసియేషన్ ఉంటుంది. దాంట్లో చెప్పుకోవాల్సి వస్తే ఎవరి పేర్లు మీరు ఎక్కువ తీసుకోవాలి? ఒకటి, మేము టీఆర్ఎస్ పార్టీ అనేది ఫెడరేషన్తో మాట్లాడారు. ఎస్, అదే మాట్లాడుతున్నా, అదే చెప్తున్నా. టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజాక్షేత్రం. ఈ ప్రజాక్షేత్రంలో మా గిరిజన ఎమ్మెల్యేలు, మా గిరిజన ఎంపీలు, మా గిరిజన మంత్రులే మాకు సముచితమైనటువంటి వ్యక్తులుగా మేము భావిస్తాం. కనీసము మన గిరిజన జాతి కోసం మీ వంతు ప్రయత్నం మానుకోవద్దు అనేది నేను వారికి గౌరవప్రదమైనటువంటి సూచన ఇస్తున్నాను. ఇదండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెడితే జనరల్గా మనం చూసినట్టయితే ఈ మీ బాల్యంలో కూడా చూసుంటాం మీరు. అవును, చాలా వివక్షలు ఉంటాయి. అవును, ఆ వివక్షల గురించి మాట్లాడుకోవాలంటే స్పెసిఫిక్గా మీ పర్సనల్గా చెప్పండి. తర్వాత మీరు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులు చెప్పండి. నిజానికి అంబేద్కర్ గారు ఎదుర్కొన్నటువంటి వివక్షతో పోలిస్తే మిగతా ఎవరైనా ఎదుర్కొన్న వివక్షణ చిన్నదే. చాలా మంది చాలా ఎక్కువ ఎదుర్కొన్న, మహానుభావుడు ఎక్కువ ఎదుర్కొన్నాడు. నేను ఒక గిరిజన బిడ్డగా మా గిరిజన బిడ్డలు కూడా మిగిలినటువంటి సమాజంతో పోల్చినప్పుడు సామాజిక వర్గంలో ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ సామాజిక వర్గం రిజర్వేషన్ సిస్టంలో మేము పక్కనే ఉంటాం. కానీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్ష మేము ఎదుర్కోలేదు. ఎందుకంటే మేము కొండల్లో, కోనల్లో, ఇప్పుడు మా గిరిజన తెగలు ఇన్ని 15 ఉన్నప్పటికీ కూడా మేము ఒక గిరిజన తెగ ఏ రోజు బానిసగా ఉండలే. మీ తెగ మీది, మా తెగ మాది, మా తెగకు మాదే. సో కాబట్టి గిరిజనులు ఈ సమాజము కొంత మింగిలింగ్ చేసుకున్నది.
కొంచెం గూడానికి మీరు రాదు. మేము రాదు, మాది స్వయం ప్రతిపత్తి గూడెం మాది, అటవిక దూరం కదా. అవును. అలా వేట మాకు సాంప్రదాయ వృత్తిగా ఉండడం వల్ల వేటాడుతూ మైదానంలోకి వచ్చి జనారణ్యంలో కలిసిపోవడం జరిగింది. దీన్ని సివిలైజ్డ్ అన్నా డెవలప్మెంట్ అన్నా గిరిజన సంస్కృతిని దూరం చేసుకొని బానిసలుగా మారి అభివృద్ధి చెందినం అనుకో అన్న అర్థం కావట్లేదు. కాబట్టి మిగిలిన సామాజికం ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు అనుభవించినటువంటి వివక్షను మేము అనుభవించలేదు. ఒకటి గిరిజనులు అనుభవించలేదు. గిరిజనులను ఈరోజు మా లంబాడి సోదరుడు ఉంటాడు, మా కోయ మిత్రుడు ఉంటాడు, మా మా ఇక్కడ గోండు ఉంటాడు, ఇక్కడ పార్థాలు సెన్సు, మేమంతా కూడా ఈ సమాజంలో మేము అన్టచబిలిటీకి రాలే. మేము ఎప్పుడు ఎవరిని ముట్టుకున్నా మమ్మల్ని దూరం వెళ్ళు అనే అంత లేదు, స్కూలింగ్ నుంచి కాలేజీ నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా. కాబట్టి నేను ఎదుర్కొన్న వివక్ష చాలా తక్కువగానే ఉన్నది అని నేను చెప్పుకొస్తాను. హ్యాపీ అలాంటిది నేను నా వరకు చెప్తున్నా, మా వాళ్ళు మొత్తం ఎదుర్కోలేదని చెప్పడం లేదు. సో ఇప్పుడు మీరు ఫెడరేషన్ స్టార్ట్ చేసినాక మీ దగ్గర చాలా కేసులు వచ్చి ఉంటాయి. అయితే అవి చూస్తున్నప్పుడు మా వాళ్ళను కొంచెం చిన్న చూపు చూసి, ఎస్ మంచి పాయింట్, చిన్న చూపు ఎలా అంటే అరే ఎరగలోడా అని పిలవడం, అరే నడవడా అని పిలవడం. ఇంకా అక్కడ సమాజానికి ఎక్కడో కొంచెం ఒక లోపం ఉండదు కాబట్టి అంటుంటారు. నేను ఎదుర్కోనంత మాత్రాన నా వర్గం ఎదుర్కోలేదు అన్న విషయం నేను అనడం లేదు. నేను మొదటి నుంచి కొంచెము వీడి దగ్గరికి వెళ్ళి అంటే ఏమైనా అవుతుంది అనే భావనతో ఉన్నానేమో అని అనిపిస్తుంది. ఇది డిస్టెన్స్ అంటే నేను వాడిని అనవద్దు అనిపించుకోవద్దు అనే విధంగా మసలుకున్న బిహేవ్ చేసిన నేను సమాజంలో అది ఉంటుందని నాకు తెలుస్తుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చదువుకోలే వ్యక్తులు. ఆ సమాజంలో అనేక రెడ్డిల మధ్యనైతేమి, ఈ రోజు రెడ్డిస్ ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు. బహుజన సమాజం అంతా నాకు చుట్టుంది. ఎస్సీ సమాజం నాకు రక్షణ కవచం, అంత బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. మా ఎస్టీ వాళ్ళందరూ కూడా మా వాడు విద్యావేత్త, ఏది మాట్లాడినా చక్కగా మాట్లాడతాడు, మనకు తెలియని విషయాలు చెప్తారు. ఇట్లా అంతా అంటే సమాజం అంతా కలిసి మన 5,000 లాగానే ఉంటాం కదా. అయితే ఇవన్నీ భావనలు మాత్రమే. అగ్రకులం, అల్పకులం, ఈనకులం, ఆ భావనలో ఇన్సల్ట్ అంటే వివక్ష, ఇది తప్పు అని మహానుభావుడు అన్నాడు. నేను కూడా అంటున్నాను, ఖచ్చితంగా ఇటువంటిది పోయి సమాజ భావన రావాలి. మనం సాంప్రదాయ భావనలో మోడర్నైజ్డ్ డెమోక్రసీలో బతుకుతున్నటువంటి వ్యక్తులం కాబట్టి అందరూ చాలా బాగున్నారని తెలియజేస్తున్నాను. అండ్ ఉషా కిరణ్ గారు, మీరు ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసినారు కదా టోటల్గా? అవునండి. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కొంతమందిని అడాప్ట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. చాలా ఉంది. సో దాంట్లో మీరు చెప్పుకోదగిన పనులు చేసి ఏం చేశారంటే ఇప్పుడు ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్పుకోదలుచుకోలేదు, మీరు ఏమనుకోవద్దు. అవి కొన్ని పర్సనల్ విషయాలు నేను ఇప్పుడే తెలియదలుచుకోలేదు, అవసరం కూడా లేదు. సమాజానికి సంబంధించిన విషయాలను మీరు ఎన్ని మాట్లాడినా. అండ్ ఇప్పుడు మీ ఫెడరేషన్ త్రూ ఎంతమందికి సాయం చేయగలుగుతున్నారు? ఒకటండి, ఫెడరేషన్ త్రూకు మేము ఇప్పటి వరకు అయితే ఏమైనా ఇట్లా మీరు అన్నటువంటి వివక్షకు సంబంధించి చిన్న అవుతుంటే మేము చట్టపరంగా పోలీసు విభాగ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి రక్షణ వలయాలను ఏర్పాటు చేయడంలో మేము నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఖమ్మంలోనైతేనేమి, నాగర్ కర్నూలులోనైతేనేమి, ఇంకెక్కడైతేనేమి మనకు ఉన్నటువంటి వివక్షలు ఏవైతే ఉన్నాయో ఈ వివక్షలను అది వాళ్ళని కాపాడుకోవడం కోసం చట్టం యొక్క రక్షణ తీసుకుంటాం. చట్టపరంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా లీగల్గా వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు. ఇకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించిన విభాగాలు ఇవన్నీ చేద్దామనుకునే లోపే ఈ మహమ్మారి మనల్ని తగ్గుతుంది. సో ఇప్పుడు 2-3 సార్లు డిస్కస్ చేసినట్టు కరోనా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? నేను ఒకటే చెప్తాను ఈ సమాజానికి, కరోనా అనేది కులాతీత, మతాతీత, లింగ భేదాతీతమైనటువంటిది. అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు, ఈ కులపోడు, ఆ కులపోడు, ఉద్యోగస్తుడు, రాజకీయ నాయకుడు, కార్పొరేటోడు, బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ ఉండవండి. ఇట్ ఈజ్ ఏ గుడ్ అండ్ డేంజరస్ వైరస్. ఈ గుడ్ అని ఎందుకంటున్నామంటే డేంజరస్లో గుడ్, మంచికి గుడ్ కాదు. ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరించి కొన్ని లక్షల ప్రాణాలు పోయినాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇప్పుడు విస్తృత స్టేజ్కి జూలై ఎండింగ్ వరకు అనేక సంస్థలు అయితేనేమి, అనేక వ్యక్తుల అంచనాలు అయితేనేమి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనేది మనకు తెలుస్తుంది. నేను ఒకటి ఫండమెంటల్గా ఇంట్లో మా పిల్లలకు అందరికీ కూడా చెప్తుంటాను,
రెండు కాన్సెప్ట్. కరోనా వెళ్ళిపోతున్నప్పుడు అది దాని అంతటా అది అంటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చైన్ కట్ చేయాలి, లాక్డౌన్ పెట్టేది, ఇవన్నీ పెట్టేది. అది సిస్టమ్ గురించి, నేను సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నానండి. మాస్కులు పెట్టుకుంటారా, శానిటైజర్ వాడతారా, మీరు ఎట్లా తప్పించుకుంటారని మీ ప్లాన్ మీకు ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం బలంగా నమ్మండి, లాబొరేటరీ క్రియేషన్ అయినటువంటి కరోనాకు అయితేనేమో ఒక ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది. చిన్న లాజిక్ ఏది అంటే, లాబొరేటరీ క్రియేటెడ్ వైరస్ అయితేనేమో ఎక్స్పైర్ డేట్ ఒకటి ఉంటుంది. అప్పటి వరకు మనం రక్షణ వలయంలో ఉంటే చాలు. ఉదాహరణకి ఏ మెడిసిన్ తయారు చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్కి చాలా తేడా ఉన్నట్టే. సహజ సిద్ధమైనటువంటి వైరస్ అయితే మనిషి యొక్క రెసిస్టెన్స్ పవర్ అంటే మనకేమర్థమవుతుంది, మన రెసిస్టెన్స్ పవర్ మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది. సహజ సిద్ధంగా కొన్ని కోట్ల వైరస్లను తట్టుకునే శక్తియుక్తులు ఉన్న శరీరం మనది. కాబట్టి మనకు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ ద క్యూర్ అన్నట్టు ముందు అంటించుకోకుండా ఉండండి. సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయండి. ఇంకా దానికి ఒక అడుగు ముందుకేస్తే ఫిజికల్ డిస్టెన్స్, నాట్ సోషల్ డిస్టెన్స్. సమాజం గుంపులుగా ఉంటుంది. అది సోషల్ డిస్టెన్స్ అంటే ఏ సామాజిక వర్గానికి ఇది కూడా ఇలా కూడా ఉన్నాయా వివక్ష? సమాజంలో సోషల్ డిస్టెన్స్ కాదు, ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి. మనిషికి మనిషి తాకూడదు, మనిషికి 2 గజాల దూరం ఉండాలి. ఏం ప్రదేశం ఏదైంది ఇరుకుగానే వెళ్ళాలా? సో ఫిజికల్ డిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు వస్తుందని తెలుస్తుంది. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. ఇది ఒక వార్నింగ్ ఇచ్చింది మనకి. 2020లో బెస్ట్ వార్నింగ్ ఏంటి అంటే కరోనా వార్నింగ్. మనిషి దగ్గరికి వెళ్ళొద్దురా బాబా అని మన వాళ్ళు చెప్తుంటే విన్నామా ఎప్పుడన్నా? వినలేదు. చూడండి, గట్లా మనిషి దగ్గరికి వెళ్తే రోగం అంటుంది. అతి వీర భయంకరమైనటువంటి వైరస్ శ్వాస వ్యవస్థను 24 గంటలు మూసివేసి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థ మీద కేంద్రీకృతమైంది. మీకు శ్వాసలో ఆక్సిజన్ లేనప్పుడు బాడీ అంతా నియంత్రణ కోల్పోతుంది, చచ్చిపోతుంది. సో కాబట్టి ఇంకొంచెం కాలము దేని గురించి ఆలోచించొద్దు. ముందు మనం బతకాలి. మనం బతికితేనే ఏమైనా చేయగలం. మానవ జాతి పరిణామ క్రమం వికసించాలి కానీ నాశనం అయిపోకూడదు. కాపాడుకోవాల్సినటువంటి విజ్ఞానమైన మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ప్రభుత్వం సూచించే సూచనలు పాటించండి. వ్యక్తిగత శుభ్రత ఉండనియండి, వ్యక్తిగత ఆలోచనలు ఉండనియండి. మనిషి దూరాన్ని మెయింటైన్ చేయండి. భౌతిక దూరం, మూతికి మాస్క్ వేయించండి. అవసరమైన శానిటైజర్ను, గ్లౌజులు యూజ్ చేసుకుని మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను. అండ్ మీరు వచ్చేసి అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్లపిట్ట. అవునండి. సో మీకు అక్కడ లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ అసోసియేషన్ గురించి చెప్పుకోవాలంటే వంశకృష్ణ గారు ఉన్నారు, గువ్వల బాలరాజు గారు ఉన్నారు. వాళ్ళతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి. బాలరాజు గారిని ఎలక్షన్ ముందర కలవడం జరిగింది. 2019 మన రీసెంట్గా రేపు 3 రోజుల ఎలక్షన్ ఉండగా నా అసోసియేషన్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నా నియోజకవర్గం నాయకుడి తప్పకుండా బ్రదర్ మీరు మినిస్టర్ అయితే కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. ఎందుకంటే ఆ గాలి కనిపిస్తున్నది కాబట్టి అడిగా మినిస్టర్ అయితే కలుగుతాం. ఒకటి ఆయన కూడా మైగ్రేటెడ్ ఎమ్మెల్యేనేమా, మా సొంత నియోజకవర్గపు మనిషిగా ప్రాంతీయత కానీ నాన్ లోకల్ ఉంది కానీ తీసుకొచ్చినప్పటికీ కూడా జనాలు ఆదరించారు, జనాలకు వెళ్ళారు. పట్టించుకోవాలి, ఇంకా సంక్షేమాన్ని పట్టించుకోవాలి. ఆ నియోజకవర్గ ప్రజలు అంతా సొంత బిడ్డలా పట్టించుకోవాలి. మరి మాకు మొదటి నుంచి మేము చిన్ననాటి నుంచి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మా షాడో ఎమ్మెల్యే గారు కానీ, మా ఎమ్మెల్యే గారికి పక్కన ఉన్న వ్యక్తి కానీ పోకల మనోహర్ గారు, ఆయన అత్యున్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి, మంచి ప్రముఖ రాజకీయ నాయకులు, చతురతలు. వారు కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఇకపోతే రాముల్ గారు ఎంపీ గారు, ఆయన 1996 నుంచి మాకు పరిచయం. ఎంపీ ఇప్పుడు ఆయన మినిస్టర్గా చేశారు. అటు స్పోర్ట్స్ మినిస్టర్గా చేశారు. మా నియోజకవర్గం అభ్యర్థి మినిస్టర్ కావడం రెండో వ్యక్తి అని మాకు గుర్తున్నంత వరకు. అంతకుముందు మహేంద్రనాథ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నట్టు నేను చిన్నగా ఉన్నప్పుడు తెలిసింది. అది ఎస్సీ నియోజకవర్గం. ఇక మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ వంశకృష్ణ గారు మేము మంచి మిత్రులు. విశ్వాస్ హాస్పిటల్ మేడం అనురాధ గారు,
ఇప్పుడు జెడ్పీటీసీగా సో వారు మిత్రులు కలిసి మాట్లాడుతున్నాం, అనేక సందర్భాల నుంచి కలిసి మాట్లాడతాం. ఇకపోతే నూతన రాజకీయ యువత రావాల్సిన అవసరం అయితే ఉన్నది అని తెలియజేస్తుంది. అండ్ ఈ టోటల్ జర్నీలో మీకు ఒక ఈ ఫెడరేషన్లు, ఈ అసోసియేషన్లు చాలా చూసి ఉంటారు. అవును, ఒక కొన్ని వందల గ్రూపులు ఉంటాయి మీ వాట్సాప్ గ్రూపులు, అవును, ఇవన్నీ చూసి ఉంటారు. మీరు లైఫ్ టైం ఇప్పుడు మీ ఏజ్ ఒక 20-30 సంవత్సరాలు యాక్టివ్గా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు పొలిటికల్గానే వెళ్ళాలనే ఉద్దేశమే లేనట్టు అనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఫెడరేషన్లోనే మిగిలిపోతారేమో అనిపిస్తున్నారు. ఒకటి మాత్రం మీరు అన్న దాంట్లో నిజం ఉంది శరత్ గారు, పొలిటికల్ పవరే అల్టిమేట్గా చివరి. అదేదో సినిమా ఏదో మన పేరేందో అంటారు పవన్ కళ్యాణ్, చివరి పంచ్ మన దగ్గర కిక్కే వేరప్ప అన్నట్టుగా పొలిటికల్ పవర్ ఉన్నప్పుడే మనిషి కిక్గా ఫీల్ అవుతాం. అన్ని పవర్లకు అది మూలం అవుతుంది. వనరుల సృష్టి కానీ, వనరుల వినియోగం కానీ, వనరుల ఏం చేసుకోవాలన్నా కూడా రాజ్యాధికారము, అధికారము, ఆ పవర్. సో నా ట్రైబల్ ఫెడరేషన్ ద్వారా నేను యువ సైన్యాన్ని రాజకీయ శక్తులుగా మార్చాలని అనుకుంటున్నామని వాస్తవం. ఇక నా విషయానికి వస్తే నా ఈ చిన్న నాలెడ్జ్ ట్రైబల్స్కి బాగా పనిచేయాలి, బహుజన సమాజానికి ఇంకొంచెం బాగా పనిచేయాలి, రాజ్యాధికారం వైపు వెళ్ళే వాళ్ళకు స్థాయి ఆలోచనలు కల్పించే విధంగా సూచనలు ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇక నా వరకు నేను రాజకీయంలోకి వస్తానా రానా అనే విషయం నేను ఇప్పటి వరకు అయితే ఆలోచన చేయలేదు. నా ఒపీనియన్ అంటే ఇప్పుడు మీరు కొంతమందిని మిమ్మల్ని అంటే మీరు రోల్ మోడల్ ఉన్నారు కొంతమందికి. ఎస్, అవునండి. సో మీరు బ్యాక్ స్టెప్ వేస్తే వాళ్ళందరికీ మీరు రోల్ మోడల్ ఉన్నప్పుడు ఇప్పుడు సారే అనుకుంటున్నారు పొలిటికల్గా వెళ్ళట్లేదు, మనకు అవసరమా అని అనుకునే రూట్ ఉంటుంది కొన్ని. అటువంటి చెప్పాలంటే మీరేమంటారు? అటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు ఎంకరేజ్మెంట్ తక్కువ అవుతుందా, నాయకత్వం తక్కువ అవుతుందా అనేది మనం గమనిస్తాం. నేనే నాయకుని అవ్వాలి అనుకుంటే తప్పు అవుతుంది. నాయకుడు అనే వ్యక్తి ఉండుకుంటారు, వాటిని బయటికి తీయాలి. ఆ సిచ్యువేషన్ ఎదురవుతున్నప్పుడు దానికి తగ్గటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మనకు రాష్ట్రంలో జరిగింది అదే కదా, చిరంజీవి గారిని మంచి నాయకుడు అనుకున్నారు. ఏం జరిగింది? మంచి హీరోను పట్టుకొని మంచి నాయకుడు అంటే ఏం జరగాలో అది జరిగింది. హీరో ఈజానికి ఈ రోజుకైనా బెస్ట్ హీరోనే కదా, కానీ మంచి నాయకుడు కాలేకపోయింది. కాబట్టి మనం కొన్ని అనుకున్నంత ఈజీగా అవ్వవు ఏవి. అవును, ఆ సమాజంలో నాయకత్వాన్ని ముందు తయారు చేద్దాం, నాయకుడి రూపంలో చేద్దాం. కానీ మన దేశంలో ప్రత్యక్ష రాజకీయాలు చేయవచ్చు, పరోక్ష రాజకీయాలు చేయవచ్చు. ఏ రాజకీయమైనా రాజకీయమే కదా, ఆటే, చదరంగం. కాబట్టి ప్రత్యక్షంగా సూత్రధారి పాత్రలు ఎవరుంటారు, పాత్రధారి పాత్రలు ఎవరుంటారు అనేది కొన్ని సమాలోచనలు మా ట్రైబల్ ఫెడరేషన్ ఆలోచన చేసినప్పుడు నడిచిపోతుంది. అది జరగబోయే పరిణామాన్ని ఎలా ఊహిస్తాను చెప్పండి. సో మీరు వస్తే బెస్ట్ అనేది ఉండొచ్చు, వస్తే బెస్టే, కానీ రాకపోతే ఇంకా బెస్ట్ ఉండొచ్చు కదా. సో చాలా మంది తయారు చేస్తా అంటారు. ఎస్, తయారవుతున్నారు ఆల్రెడీ. మా టీం అవుతుంది. నాయకులు ప్రతి మండలానికి ఒక ఎన్టీఎఫ్ ఆర్మీ 10-15 సంవత్సరాల్లో ఆ మండలాన్ని శాసించే వ్యక్తులు తయారవుతున్నారు. అది నా మోటో. ఈ 10-15 ఉన్న నా ఎనర్జీని వాళ్ళని తయారు చేస్తే సరిపోతుంది కదా అనేది నా ఉద్దేశం. మీరు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసినారు, కొన్ని మార్చ్ తర్వాత కొన్ని ర్యాలీస్ కండక్ట్ చేసినారు ఈ ఫెడరేషన్. అవును, కొన్నిసార్లు మీరు ఈ సినీ ఫీల్డ్, పార్లమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు వాళ్ళతో అసోసియేషన్ ఎట్లుంటుంది? అది ఒక అందమైన లోకం. వాళ్ళతో చెయ్యాలి అంటే ఆలోచన విధానాలు భిన్నంగా ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ కెమెరా ఇదంతా పెట్టి నేను అది చేసి మాట్లాడితే కంటే కూడా ఇది లేకుండా మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే ఇంకా మనస్ఫూర్తికి వస్తుందేమో అని. కెమెరా పెట్టగానే ఒక భయం మనిషి, నేనేం మాట్లాడినా నలుగురు చూస్తాను చెప్పేది చాలా మందికి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడుకోవడం ఎలానో ఆ రంగుల ప్రపంచం గురించి వెళ్ళాలి అంటే నాలాంటి భావాలు ఉన్న వ్యక్తి ఇక్కడ ఇవ్వడలేదు. నేను ఇటొచ్చి నా జీవితకాలం అంతా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడమే నేను అల్టిమేట్ చెప్పుకొస్తున్నాను.
నాకు కనిపించని ఏది దైవం ఉన్నా ఆయన కాదు. ఎందుకు అంబేద్కర్ అంత గొప్ప అంటే ప్రపంచ జ్ఞానంలో ఒకరు. నాకు జ్ఞానం ముఖ్యం కానీ ధనము ముఖ్యం కాదు. జ్ఞానం ద్వారా ఏమైనా చేస్తాం. ఇలా ప్రపంచం మొత్తము కూడా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఆ ఎడ్యుకేషన్ మీన్స్ జ్ఞానం. అది ఆయనకుంది, ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు కూర్చొని నేను మాట్లాడుతున్నాను. నాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జీవితం, జన్మను అమానాలను ఇచ్చింది, ప్రకృతి మొత్తం నన్ను పెంచి పెద్దగా చేసింది. కానీ నేను నా ఆలోచన విధానాన్ని వ్యూను ఎవరిని కొనసాగిస్తున్నానంటే అంబేద్కర్ గారిని కొనసాగిస్తున్నాను. నేను ఆయన ఏ ఒక్క వర్గం వ్యక్తి కాదు. ఈ దేశపు మూల ఆస్తి ఎవరన్నా అందరికీ మొత్తం సమాజానికి చెప్తున్నానండి. ఈ దేశపు మూల ఆస్తి ఏదైతే ఉందో ఆయన అందులో ఒకరు అంబేద్కర్. మీరందరూ గౌరవించవలసినటువంటి వ్యక్తులు అంబేద్కర్. అంబేద్కర్ మా వర్గం వారు అన్నవాళ్ళను కూడా తప్పుపట్టండి. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళు కాని వాళ్ళు ఉంటారేం కానీ అంబేద్కర్ నీ వాడు, నా వాడు, ఎవరి వాడు, ఆ మధ్యలో బ్రాహ్మణుడు మా అల్లుడు, మీ అల్లుడే తీసుకుపోండి, తప్పే ఉంది. కానీ అంబేద్కర్ ఐడియాలజీ ఇక్కడ ఎంత పనిచేస్తుంది అనేది నాకు అంబేద్కర్ ఐడియాలజీ మీద వెళ్ళదలుచుకున్నాను. అండ్ ఓయింగ్ సంబంధించి వస్తే కాసిం గారు మీ క్లాస్మేట్, మీ డియర్ మా కాలేజ్ మెట్, వాళ్ళతో ఎలా ఉంది అసోసియేషన్? కాసిం గారు జరిగిన దురదృష్టకరమైనటువంటి విషయం అది. ఆయన మంచి ప్రొఫెసర్ కాసిం గారు, ఆయన నేను ఒకే కాలేజీలో చదువుకున్న రోజు ఇక్కడ అతనూరు, మెదక్ జిల్లా అతనూరు. సో ఆయనకు సంబంధించినంత వరకు చాలా మృదు స్వభావే కానీ ఆయన వివక్ష ఎక్కువగా ఎదుర్కొన్న వ్యక్తి. ప్రొఫెసర్ కాసిం గారు వివక్ష ఎక్కువ ఎదుర్కొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ వరకు మాదిగ కులానికి చెందిన ప్రొఫెసర్ గారు. ఆయన సాహిత్యం అయితేనేమి, చరిత్ర అయితేనేమి, అనర్గళంగా అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్. నేను పోటీ ప్రపంచంలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చదివితే ఆయన సామాజిక కోణంలో చదివి ఉండవచ్చు కదా. ఒక అంశం అందరికీ ఒకే రకంగా అర్థమవుతుందని ఎలా అనుకుంటాము? సో కాబట్టి వారితో మంచి మిత్రుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి కలవలేకపోయాను. సో కాబట్టి కాసిం గారు ఇటీవల వచ్చినారు. ఆయన న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. డెఫినెట్లీ అన్నగారు అనుకుంటాము. రెడ్డి శేఖర్ గారు మన ఇన్స్టిట్యూషన్ కూడా 2 సందర్భాలు వచ్చి పిల్లల్ని మోటివేషన్ చేసి వెళ్ళారు. కాసిం గారు వాళ్ళకి చెప్పేసి వెళ్ళారు. 300 మందిలో కూర్చొని నా గురించి విద్యా విధానం గురించి చాలా బాగా చెప్పి వెళ్ళారు కదా. ఈ టోటల్ జర్నీలో మీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అవునండి. చాలా మంది అసోసియేట్స్ ఉంటారు. మిమ్మల్ని అభిమానించుకోవాలి చాలా మంది ఉంటారు. కొంతమంది పేరు తీసుకోవాలంటే మీ హృదయం దగ్గర ఉన్న వాళ్ళ పేరు తీసుకోవాలంటే ఎవరి పేరు తీసుకోవాలి? మంచి మాట. మిత్రులను ఒక వ్యూతో చూడవచ్చు. నాకు నిజంగా చెప్పాలంటే 1996లోనే గవర్నమెంట్ నౌకరు వచ్చింది. సో గవర్నమెంట్ నౌకరు వచ్చినాక నేను టీచర్స్ అనే కమ్యూనిటీ అసోసియేట్ అయ్యాను. వాళ్ళ కమ్యూనిటీ అప్పుడు టీచర్స్ నా మిత్రులు అయిపోయారు. చిన్న ఏజ్, ఇంటర్, టీటీసీ ఆ వయసులో. హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తం డిస్టెన్స్లో జరిగింది. నేను ఏ కాలేజీకి ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు. ఇటీవల కాలంలో కొంతమంది ఏం చదువుకున్నావు, నువ్వు స్కాలర్ వా అని అడిగారు. స్కాలర్ అంటే ఏంటండి? ఒక సబ్జెక్టు గురించి బహు విధాలుగా కానీ బహు చక్కగా తెలిస్తే వాడిని స్కాలర్ అంటారు. నేను ఛాలెంజ్ వేస్తున్నాను, నేను రాజ్యాంగం మీద బహు చక్కగా మాట్లాడగలను, రండి. జస్ట్ స్కాలర్ అని ఎవరిస్తారు మీకు? మనం ఇచ్చుకోవచ్చు, లేదా మన ఫ్రెండ్స్ ఇవ్వచ్చు. సో కాబట్టి టీచర్స్తో అసోసియేట్ అయిన టీచర్స్ ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు. కరోనా మూలంగా బార్బార్కు భయపడి గడ్డం పెరిగింది, అరే ముఖాన్ని డామినేట్ చేస్తుంది, కొంచెం తగ్గించుకోని మిత్రుడు టీచర్ రవి కలవకుర్తి చెప్పాడు దాన్ని. సో అదేవిధంగా నేను ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మిత్రులు అందులో ఒకరిద్దరు ఉన్నారు. మీడియా మిత్రులను ముఖ్యంగా గుర్తు చేయాలి. జయప్రకాష్ గారు వనిత టీవీ రైటర్గా ఉన్నారు. వాళ్ళు ఎన్టీవీకు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మనకు చాలా మంచి క్రియేటివ్ ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్, అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఆయన ద్వారానే, ఆయన తర్వాతనే మనకు TV1, TV9లో మనకు అనిల్ అన్న గారు, తర్వాత కృష్ణ అన్న గారు,
ఇటీవల కాలంలో మనకు ఒక పాట వచ్చిందండి, అది బాగా పాపులర్ అయింది. కష్టకాలంలో ఉన్నారు, అమ్మ నాన్న ఏమి చాలా చక్కగా పడింది. రవి గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు శరత్చంద్ర గారు ఇప్పుడంటే ఐ మీన్ కొనసాగుతుంది మా బంధం, ఇప్పుడు ముందున్నారు స్టూడియో ముందు. సో అదేవిధంగా స్నేహ టీవీ వాళ్ళు, అంబేద్కర్ టీవీ వాళ్ళు, TV5 వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సార్, ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలో సార్ పిల్లయ్య గారు, ఇట్లా చాలా ఇదంతా ఉన్నది. అయితే విచిత్రం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి 27 సంవత్సరాల తర్వాత అసోసియేట్ అయిన నా ఇంటర్మీడియట్ ఇటీవలి కాలంలోనే ఒక 100 మందితో మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఇటీవల కాలం రీసెంట్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ తప్పించుకుపోయారు అనుకున్న వాళ్ళంతా అసోసియేట్ అయ్యారు. వాళ్ళలో స్టీఫెన్ నాకు బెస్ట్ ఫ్రెండ్, బి రాముడు, ఈ శ్రీనివాస్ గవర్నమెంట్ టీచర్, సంజీవ్ బస్ కండక్టర్, స్టీఫెన్ వచ్చేసి బహుజన సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ గారు, ఇట్లా ఉన్నారు. ప్రవీణ్ అక్క ఆస్ట్రేలియాలో, ఇక సురేష్ ఆఫ్రికాలో, ఇంకో సురేష్ అమెరికాలో, వరల్డ్ వైడ్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా చాలా మంది పేరు చెప్పకపోతే వరుస చాలా పెద్ద వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్గా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, సోషియాలిస్టిక్ ఫ్రెండ్గా మీడియా మిత్రులు, ఉద్యోగరీత్యా అయితే టీచర్లు మిత్రులు, టీచర్ మిత్రులు, ఉద్యోగం చేసిన కొలీగ్స్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంకా కమ్యూనిటీ వాళ్ళు అయితే నన్ను చిన్నపిల్లల నుంచి ఈ మధ్యకాలం మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ అంతా కూడా శేఖరన్ అన్న విద్యావేత్త గారు మనకు సజెషన్ ఇస్తారని ఫోన్ చేస్తున్నారు. ఇక ప్రముఖంగా చెప్పాలంటే మా కుల సంఘ పెద్దలు, మా దగ్గర ఉన్నటువంటి IRS సాధించిన మోహన్ బాబు గారు, BHL మల్లయ్య గారు, మా మామగారు, PV రమణ గారు, ఇది డొనేట్ చేస్తారు, ఆయన మామగారు వాళ్ళు ఆయన గారు, వీళ్ళంతా ఇక ఓ స్థాయి దాటినాక మిత్ర బృందం ఇదంతా. సో ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఈ జర్నీలో ఇవన్నీ ఉన్నాయి మీకు, ఇంకా మీకు ఏం కావాలనిపిస్తుంది? చాలు సార్, అల్టిమేట్ గోల్ చాలు సార్. తృప్తికి అసంతృప్తికి మధ్య మనిషి నలిగిపోవడమే మరణం. ఇంకెక్కువ మందిని టీచింగ్ ఫీల్డ్లో తీసుకోవాలి. నేను పాఠ్యాంశం బోధించినా నా మీద రికార్డ్స్. నేను ఒకసారి టీచ్ చేసి 9 గంటలు అనర్గళంగా నేను పాఠ్యాంశాలు కొన్ని ఏళ్ల పాటు చెప్పాను. సో ఆ తృప్తి మిగిలింది నాకు. చాలామంది ఉద్యోగస్తులు కూడా మీ స్వీట్ వాయిస్ అండ్ స్వీట్ సబ్జెక్ట్ సార్ అవలీలలో అనర్గళంగా అయిపోతుందని చెప్తా ఉంటాను. సో నాకు ఆ తృప్తి సరిపోయింది. కానీ చేయవలసిన పని మాత్రం ఉన్నది. ఇది అసంతృప్తి తృప్తికి సంబంధం లేదు. ఇక్కడ చాలు అనే మాట ఇక్కడ రాదు. ఇది కంపల్సరీ చేయవలసిన పని. ఈ విషయంలో చేసుకుంటూ వెళ్ళవలసిన వయసు కరెక్ట్, చేయాల్సిన సమయం కరెక్ట్, చేసుకుంటూ పోవాల్సిన సమయం కరెక్ట్. మరి కాబట్టి మనం చేయవలసింది చేసి చూపించాల్సిందే. గవర్నమెంట్ ఉద్యోగి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అయితే మనిషి కూడా 60 ఏళ్ళ వరకు పోరాటం చేయవచ్చు అనే ఒక క్లారిటీ నాకు ఉన్నది. అంటే మరొక 15 ఏళ్ళు నేను కొంచెం కష్టపడవలసిన అవసరం అయితే ఉన్నది. జీవితానికి ఒక యాపిల్ చెట్టు కింద జ్ఞానోదయం అయింది. మీకు ఎక్కడ జ్ఞానోదయం అంటే ఏం చెప్తారు? ఒక ఫ్రెండ్, ఒక ఖైదీ ఖైదీలు ఎక్కడ ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఒక ఖైదీ ఒక మాట చెప్పాడు. ఎందుకు మిత్రమా ఇంత బాధపడుతున్నావు, ఏం జరిగింది? చెప్పడానికి లేదు. వాస్తవంగా నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఇప్పటి వరకు ఉన్నది చెప్పను కూడా. ఈ దునియా మీద 2 రకాల పనులు అయితే నేను అప్పటికి చదువుకున్న విజ్ఞానినే కదా శరత్చంద్ర గారు. అతను చెప్పింది ఏంటంటే నా మనసును అర్థం చేసుకొని ఈ దునియా మీద 2 రకాలైతే పనులన్నీ ఉంటాయి తమ్ముడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒకటి డబ్బు మార్గం ద్వారా అవుతుంది ఏ పనైనా, లేదంటే రెండవది దిమాగ్ మార్గం ద్వారా అవుతుంది. దిమాగ్ అంటే డబ్బు లేదా దిమాగ్ ఆల్టర్నేటివ్ అయినా. ఆ దశలో నేను నిజంగా మొదటి నుంచి కూడా దిమాగ్ యూజ్ చేయాల్సిందే డబ్బు కంటే కూడా. సో అక్కడ జ్ఞానోదయం అయిందని చెప్పవచ్చు. కళ్ళున్నోడు ముందు మాత్రం వెళ్తాడు సినిమా అనేది సినిమా హీరో డైలాగ్ లాగా. సో దిమాగ్ అంటే ఆలోచన విధానం. ఇంకా దిమాగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ప్రకారంగా మంచి ఆలోచనకు మంచి ఫలితము, చెడ్డ ఆలోచనకు చెడు ఫలితం జరుగుతాయి. కాబట్టి మంచి ఆలోచన చేయాలి, మంచినే సాధించాలి. మీరు పుట్టిన ప్రాంతానికి ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటున్నారు? చేయడానికి ఏమి చేయాలనుకుంటే ఒకటి, అక్కడ ఆ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ అందించాలని. కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఇప్పుడు కోచింగ్ సెంటర్ అవ్వదు.
అది దానికి ఒక మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నిర్ణయిస్తారు. నేను ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి ఒక విద్యను అందిద్దామని. గుణాత్మక విద్య అది ఏదైనా కానివ్వండి విద్య, ఎందుకంటే అక్కడ కూడా కొంచెం ప్రభావిత ప్రాంతంగా మారవచ్చు, యురేనియం ప్రాబ్లం ఉంటుంది, అది ఎప్పటికైనా ప్రమాదమే, జనాల్లో పడిపోయింది. కాబట్టి తప్పకుండా విద్యను మాత్రం అందించడంలో నేను ముందుకుంటాను. అది ఏ విధమైనటువంటి విద్య అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను ఏర్పాటు చేస్తున్న వాటికి అనుకూల అననుకూలతలు చూసుకుని వచ్చాను. కమింగ్ 10 years లో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఏ లెవెల్లో చూడాలి? దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. ఈ రాష్ట్రం నుంచి ఐఏఎస్కు అనేక మార్గాల ద్వారా వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి చదువుకున్నారు, ఆంధ్ర హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళారు. అవన్నీ పూర్వపు ఇన్స్టిట్యూషన్. నేను ఈ 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సివిల్స్ బ్యాచ్ చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే 10-15 ఏళ్ళు అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ప్రతి సంవత్సరం కలెక్టర్ల సృష్టి మన విజ్ఞాన డయాస్ ద్వారా ఏర్పాటవుతుందని నేను తెలియజేస్తాను. సో మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కోసం మీరేం చెప్పాలి? ఒకటి, విజ్ఞాన ఇన్స్టిట్యూట్ మిగతా ఇన్స్టిట్యూషన్లకు భిన్నమైనది. ఒకటే, ఈ లోకంలో పుస్తకాలు దొరుకుతాయి, మెటీరియల్ దొరుకుతాయి, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దొరుకుతాయి, లెక్చరర్లు దొరుకుతారు. మాదే మీకు ప్రత్యామ్నాయం కాదు. కానీ ప్రిపరేషన్ విధానం ఏదైతే ఉంటుందో, ప్రకటించిన సిలబస్ ఏదైతే ఉంటుందో, ఆ ఓరియంటేషన్లో పరీక్షకు ప్రశ్న వచ్చే విధంగా మాత్రమే సజెషన్ చేయడానికి నేను మా టీము మీకు ఉంటాను. మీరు లక్ష్యం వైపు మీరు ఎంత వేగంతో అడిగేస్తే సహకారం అంతే వేగంతో ముందుకు వచ్చే విధంగా మేము మిమ్మల్ని తయారు చేస్తాము అనే విషయంలో మీకు ఉంటాము. కాబట్టి రాబోయే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వచ్చే పిల్లలు మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాము. వాళ్ళందరూ కూడా నిజంగా సివిల్ సర్వీస్ సాధించాలంటే విజ్ఞానం కోసం ఎదురు చూస్తారని నమ్ముతాను. చాలా మందికి ఉచితంగా మీరు ఇస్తున్నారు కదా? అవునండి, రూపాయి కూడా తీసుకోకుండా. అవునండి. అండ్ అది కొంత వాళ్ళు అమ్యూనిటీస్ అంటే వాటర్ ఛార్జ్, కరెంట్ ఛార్జ్, ఫ్యాన్ గాలి ఛార్జ్, ఏసీ ఇచ్చారు. అంటే ఓన్లీ బహుజనులకైనా మిగతా వాళ్ళకు అది రెండు ఉంటాయండి. ఎట్లుంటాయంటే అది ఆర్థిక, అసలు వాళ్ళు ప్రతి వర్గం లోపల గొప్పవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అటు అగ్రవర్ణాల నుంచి అల్పవర్ణాలు. ప్రభుత్వం నిర్ధారించిన ఆదాయపు సర్టిఫికేటే మనకు మార్గం. సో లో ఇన్కమా, హై చదివిన వ్యక్తి, బాగా చదివినోడికి ఫ్రీగానే ఇస్తున్నా, లో ఇన్కమ్ ఉన్నోడికి ఫ్రీగానే ఇస్తున్నా. రెండు తీసుకుంటా పర్సెంటేజ్. నేను కూడా బాగా చదివినాడు అనుకోండి, మంచి మార్కులు వచ్చినాయి, నేను ఒక టెస్ట్ పెడతాను, జనరల్గా పెడతాను. ఆ టెస్టులో వచ్చినటువంటి వ్యక్తికి ఒక పర్సెంటేజ్, నేను అనుకున్న స్థాయి 60% దాటితే వీడు మంచిగా చదువుతాడు అనుకుంటాను వ్యక్తి, నా స్టూడెంట్. 60 దాటింది అనుకో, బాబు నువ్వేం కట్టవలసి వస్తుంది, బాగా చదువుకుంటావా. కానీ 50 మార్కులు వచ్చిన ఆర్థికంగా పేదవాడు ఉంటాడు, మరి వాడికి ఎట్లా వచ్చింది? ఇక్కడ నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. అది ఉచితంగా. ఈ పొద్దు నేను చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్గా మేము నోటిఫికేషన్ వేయాలి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్ణయించాం. వాటి ఆధారంగా 100 మందికి ప్రతి సంవత్సరం మేము పూర్తిగా రెసిడెన్షియల్తో సహా అన్నం పెట్టి చదివించి, వాళ్ళని నియంత్రించి, వాళ్ళని నిలదీసుకుంటూ పరీక్షలకి ప్రిపేర్ చేసి వాళ్ళని ఐఏఎస్లు తయారు చేయాలని అనుకుంటున్నాం. సో ఆల్ ద బెస్ట్ ఉషాకిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్, ఇంత టైం మాతో స్పెండ్ చేశారు. అండ్ డెఫినెట్గా మీరు చెప్పిన విషయాలు ఎంతో కొంత చాలా మందికి ఉపయోగపడతాయి తప్పకుండా. అండ్ మీరు కోరుకున్నట్టు మీ బలమైన కోరిక బహుజనులు రాజ్యాధికారం కోసం ట్రై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సభ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. హాయ్, దిస్ ఈజ్ చక్రి జాక్సన్. ఈఎస్పీ టీవీ తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.